కర్ణాటక ప్రభుత్వం కృత్రిమ ఫుడ్ కలర్తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో వీటిపై నిషేధం ఉంది. దీనికి కారణం ఈ పదార్థాల తయారీలో ఉపయోగించే రోడోమైన్ బి అనే రసాయనం. రోడోమైన్ బి అనేది సింథటిక్ కలర్. దీన్ని ఉపయోగించడం వల్ల ఎరుపు, గులాబీ రంగు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. బట్టల తయారీ, కాగితం, తోలు పరిశ్రమల్లో దీన్ని ఉపయోగించేందుకు అనుమతి ఉన్నప్పటికీ ఆహార పదార్థాల్లో వినియోగించడంపై నిషేధం ఉంది. ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులను ఏ ఆహార పదార్థాల్లో ఎంత పరిమాణంలో వాడాలనే దానిపై ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కమిషన్ కొన్ని నిబంధనలను రూపొందించింది. రోడోమైన్ బి ఉన్న ఆహార పదార్థాల వల్ల కాలేయం, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నందున 2005లో యూరోపియన్ యూనియన్ ఈ రసాయనాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై నిషేధం విధించింది. కానీ ఇతర ఆరోగ్యకరమైన ఫుడ్ కలర్స్తో పోల్చితే రోడోమైన్ బి వాడటం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అందుకే పీచు మిఠాయి, గోబీ మంచూరియా, రోజ్ మిల్క్, పాలకోవా, కారం పొడి, కందగడ్డ వంటి పదార్థాలు ఎర్రగా కనిపించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనం నీరు లేదా నూనెలో సులభంగా కలిసిపోతుంది. కాబట్టి ఆహార ఉత్పత్తుల్లో రోడోమైన్ బి ఉందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొంచెం దూదిని నీటిలో లేదా నూనెలో ముంచి ఆ ఆహార పదార్థంపై రుద్దాలి. ఆ దూది ఎరుపు రంగులోకి మారితే ఆ పదార్థంలో రోడోమైన్ బి కలిసినట్లు అర్థం. కాబట్టి చూడటానికి ఎర్రగా కనిపించే పదార్థాలను తినే ముందు ఇలా టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది.